హలో. ఎన్నిసార్లు చెప్పినా మనకొచ్చే కామన్ ఓపీస్ లైక్ 10 ఓపీస్ ఉంటే అందులో అట్లీస్ట్ మోర్ ఆర్ లెస్ 4 to 5 అన్నది హెయిర్ ఆర్ స్కిన్ రిలేటెడ్ వీటిపైనే ఉంటాయి. ఫస్ట్లీ నేను డాక్టర్ స్వర్ణవీణ, బిఏఎంఎస్ ఆయుర్వేదిక్ ప్రాక్టీషనర్ని. ఇది నా క్వాలిఫికేషన్. అండ్ మనం శ్రీ ధన్వంతరి ఆయుర్వేద క్లినిక్, ఇది మన హాస్పిటల్ నేమ్. ఆన్లైన్ కన్సల్టేషన్స్ తీసుకుంటాము. మెడిసిన్స్ కూడా మీకు మీ యొక్క కంప్లైంట్ని బట్టి మీకు ఏవి అవసరమో అవి మాత్రమే మేమే మీ డోర్ స్టెప్ డెలివరీ చేస్తాము. ఇది మన క్లినిక్ యొక్క డీటెయిల్స్. ఫస్ట్లీ ఎన్నిసార్లు చెప్పినా హెయిర్ అండ్ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ పైన మనల్ని అడిగేది ఏంటంటే, మేడం మేము మంచి ఫుడ్ తీసుకుంటాము, ప్రాపర్ ఎక్సర్సైజ్ చేస్తాము, ఈవెన్ దో మా హెయిర్ అన్నది రీసెంట్ టైమ్స్లో ఎక్కువ ఫాల్ అవ్వడం జరుగుతుంది, రీజన్ ఏంటి, దీన్ని ఏమైనా చేయొచ్చా అని ఎన్నోసార్లు అడుగుతూ ఉంటారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, లైక్ ఒక నార్మల్ 2 to 3 పీనట్స్ సైజ్లో, అంటే చిన్న చిన్న వేరుశెనగ గుండ్లు ఉంటాయి కదా, అంత మోతాదులో హెయిర్ ఫాల్ అన్నది ఎవరికైనా ఉంటుంది. అది ఏమీ పెద్ద ఇష్యూ కాదు. బట్ రిపీటెడ్గా అంత హెయిర్ పోతూ ఉంది మీరు కోమ్ చేసిన ప్రతిసారి, బట్ రీగ్రోత్ ఉండట్లేదు అన్నదే ఎప్పుడైతే మీరు నోటీస్ చేస్తారో దెన్ కమ్స్ ద హెయిర్ ఇష్యూ. ఓకేనా. నార్మల్ చిన్న పీ సైజ్ 2 to 3 పీనట్స్ సైజ్లో వెళ్ళడం అన్నది నార్మలే, అది హెల్దీ హెయిర్ కండిషనే. బట్ ఆ హెయిర్ అన్నది ఫాల్ అవుతుంది కానీ బట్ గ్రో అవ్వట్లేదు, బిగ్ లెమన్ సైజ్ అంతా ఫాల్ అవుతుంది, ఇలాంటి కేసెస్ ఏవైతే ఉన్నాయో అది అబ్నార్మల్ కండిషన్గా మనం ట్రీట్ చేయొచ్చు. ఫస్ట్లీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఈవెన్ దో మీరు హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవుతున్నా కూడా మీ యొక్క బ్లడ్ అన్నది ఇంప్రాపర్గా ఉంది, లైక్ హెచ్పి అన్నది తక్కువ ఉండొచ్చు. ఆయుర్వేదాలో ఏంటంటే హెయిర్ అండ్ నెయిల్స్ ఈ రెండు ఏంటంటే బై ప్రోడక్ట్స్ ఆఫ్ రక్తధాతుగా చెప్తామన్నమాట. అంటే మీ బాడీలో బ్లడ్ బాగుంది అంటే కనుక ఆటోమేటిక్గా మీ హెయిర్ అండ్ నెయిల్స్ అన్నవి బాగుంటాయి. ఇఫ్ ఎట్ ఆల్ ఈ రెండిట్లో ఏవైనా ఇష్యూస్ ఉన్నాయంటే, ఫస్ట్లీ మీ హెచ్బి అన్న తక్కువ ఉండాలి, మీ బ్లడ్ అన్న తక్కువ ఉండొచ్చు. సో మీకు ఎటువంటి ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ చేంజ్ అవ్వలేదు, బట్ మాకు హెయిర్ ఫాల్ అవుతుందంటే వన్స్ గో ఫర్ అ కంప్లీట్ బ్లడ్ పిక్చర్. దానివల్ల మీకు ఒక ఐడియా అన్నది వస్తుంది ఏంటి తేడా అన్నది. నెక్స్ట్, ఇవన్నీ బాగున్నాయి మాకు. ఫీమేల్స్లో అయితే 12 to 14 హెచ్బి ఉండొచ్చు, మేల్స్లో అయితే 14 to 16 ఉండొచ్చు. ఇవన్నీ బాగున్నాయి, ఈవెన్ దో మాకు హెయిర్ ఫాల్ అవుతుంది అంటే దెన్ యూ హ్యావ్ టు టేక్ సమ్ కేర్ అనమాట. ఇంటర్నల్గా బాగున్నప్పటికీ బట్ ఎక్స్టర్నల్ కండిషన్స్ లైక్ ఎక్స్పోజర్ టు పొల్యూషన్కి ఎక్కువ ఎక్స్పోజర్ అవుతుండొచ్చు. మేబీ ప్రాపర్ హెయిర్ వాష్ అన్నది ఉండట్లేదు, లైక్ ఎక్సెస్ ఆఫ్